హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛాలెంజ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు అందించబోయే ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంక్ నుంచి ఆఫీసర్ స్కేల్ అంటే పీఓ లేకపోతే అసిస్టెంట్ మేనేజర్ అని మనం పిలవడం జరుగుతుంటుంది. వీటికి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ కావడం జరిగింది. దీనికోసం మీరు IBPS.inని వెబ్సైట్ని సెర్చ్ చేస్తే కనుక మీకు హాల్ టికెట్ లేదా అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది కల్పించడం జరిగింది. వీడియో స్టార్ట్ చేసుకోబోయే ముందు మన ఇన్స్టిట్యూట్ నందు ఈ IBPS కానీ లేకపోతే FCI కానీ లేకపోతే మిగిలిన ఎగ్జామ్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని ఎగ్జామ్స్కి మన ఇన్స్టిట్యూట్ నందు ఆన్లైన్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు టైమింగ్ షెడ్యూల్స్ గురించి ఒకసారి ఆన్లైన్ కోచింగ్ గురించి కూడా ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి. మీకు కంఫర్టబుల్ టైమింగ్స్లోనే ఆన్లైన్ లైవ్ సెషన్స్ కూడా ఉండడం జరుగుతుంది. మన ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ లైవ్ కోచింగ్ ఉండడం జరుగుతుంది. అంటే మీకు ఆఫ్లైన్ ఎట్లా ఉండడం జరుగుతుందో ఆన్లైన్ లైవ్ కూడా అట్లాగే ఉంటుంది. మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ ఈ కోచింగ్ కోసం కాల్ చేయాలనుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్స్ని సంప్రదించండి. ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కూడా మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి థింగ్స్ మీరు తీసుకెళ్ళాలి మర్చిపోకుండా అనేది ఈ వీడియోలో నేను ఫుల్ డీటెయిల్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో ఒకసారి చూసుకున్న తర్వాత మీరు థింగ్స్ ఏవి కూడా మర్చిపోకుండా ఎగ్జామినేషన్ సెంటర్కి ఫ్రీగా వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక అడ్మిట్ కార్డ్ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాని మీద ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మీరు పేస్ట్ చేయవలసి వస్తుంది. దాంతోపాటు ఎక్స్ట్రాగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేవి ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకెళ్ళాలి. అండ్ అలాంగ్ విత్ పెన్ అనేది తీసుకెళ్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అందరూ అబ్జర్వ్ చేయవలసింది ఐడెంటిటీ ప్రూఫ్, అంటే ఆధార్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇలా ఐడెంటిటీ ప్రూఫ్ అనేది తీసుకెళ్ళాలి. మీరు ఒరిజినల్ కూడా తీసుకెళ్ళాలి, దాంతోపాటు ఫోటోస్టాట్ కాపీ కూడా తీసుకెళ్ళాలి. జనరల్గా అందరూ కూడా ఒరిజినల్ తీసుకెళ్తున్నారు, లేకపోతే ఫోటోస్టాట్ కాపీ తీసుకెళ్తున్నారు, ఏదో ఒకటి మిస్ చేసుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఐడెంటిటీ ప్రూఫ్ స్టాట్ కాపీ అండ్ ఒరిజినల్ కూడా తీసుకెళ్ళాలి. వీటితో పాటు ఎవరైతే మ్యారీడ్ అవ్వడం జరుగుతూ ఉంటుందో ఉమెన్స్, వాళ్ళు ఇనిషియల్స్ చేంజ్ చేసుకోకపోతే పర్లేదు. ఇనిషియల్ ఒకవేళ చేంజ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీగా మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళకపోతే కనుక ఎగ్జామ్కి అలౌ చేయరు. సో ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ తీసుకుని వెళ్తే కనుక మీరు ఫ్రీగా ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. రిపోర్టింగ్ టైమ్ ఇచ్చిన దానికన్నా 1 అవర్ అనేది ఎగ్జామినేషన్ సెంటర్కి బిఫోర్గా ఉండడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా బిఫోర్గా ఒకసారి విజిట్ చేసుకోవాలనుకుంటే కనుక విజిట్ చేసుకోండి. ఆగస్టు 3rd అండ్ 4th ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇచ్చిన టైం స్లాట్స్ని బట్టి 1 అవర్ బిఫోర్గా వెళ్ళడానికి ట్రై చేయండి. అంటే దీంతోపాటు ఇంకొక విషయం మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే హాల్ టికెట్లో మీకు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్కి స్పేస్ ఇవ్వడం జరుగుతుంది. దాని కింద మీరు ఏం ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకెళ్లారు అని కూడా అడగడం జరుగుతుంటుంది. ఆ కాలం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే అది కూడా కొంతమంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఈ రెండు మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ మీ హాల్ టికెట్ అదంతా కూడా వెరిఫై చేసిన తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఒక 10 minutes బిఫోర్. అంటే కనుక మీకు 9కి ఆన్లైన్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందంటే 8:50కి స్క్రీన్ మీద మీకు ఒక 2 lines కానీ 1 lineలో కానీ మ్యాటర్ అనేది కనిపించడం జరుగుతుంది. దాన్ని మీరు ఇక్కడ ఇచ్చిన కాలం, నేను ఇక్కడ హాల్ టికెట్లో కాలం అనేది మెన్షన్ చేస్తున్నాను, అక్కడ మీ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది ఫిల్ చేసి నెక్స్ట్ మీరు తీసుకెళ్ళిన ఐడి ప్రూఫ్ ఏంటి, ఆధార్ కార్డా లేకపోతే డ్రైవింగ్ లైసెన్సా లేకపోతే పాన్ కార్డా, అది ఎంటర్ చేసుకుని పక్కన దాని యొక్క నెంబర్ అనేది ఎంటర్ చేయడానికి ఫీల్గా కల్పించడం జరుగుతుంది. అదంతా ఫుల్ఫిల్ చేసిన తర్వాత మీకు ఇన్విజిలేటర్ సైన్ అనేది చేయడం జరుగుతుంది. సో దాని గురించి కూడా భయపడవలసిన పని లేదు. 10 minutes బిఫోర్ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యే ముందు మీకు ఆ డిక్లరేషన్ రాసుకోవడానికి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేసి ఎగ్జామినేషన్ అనేది ఫ్రీగా రాయడానికి ట్రై చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే రిప్లై ఇవ్వబడుతుంది. దీంతోపాటు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.